డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ గారు 19వ శతాబ్దంలో ఆఫ్రికా అడవుల్లోనికి సేవా పరిచర్య చేస్తూ తన మందుల ద్వారా అక్కడి ప్రజలకు సేవ చేయటానికి వెళ్ళాడు. ఒక రాత్రి ఆయనపై కొంతమంది గిరిజనులు దాడి చేయాలనుకున్నారు. ఆ విషయం డేవిడ్ లివింగ్స్టన్కి తెలిసింది, కానీ వారు ఆయన మీద దాడి చేయలేదు. కొంతకాలం తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ ఆ తెగ నాయకుడిని ఎందుకు మీరు నా మీద దాడి చేయలేదు అని అడిగినప్పుడు వారు ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పారు. మేము మీ మీద దాడి చేయటానికి వచ్చాము, అయితే మీ చుట్టూ 39 మంది బలమైన సైనికులు మెరిసే కత్తులు పట్టుకొని నిలబడి ఉన్నారు. మేము భయపడి పారిపోయాము అని చెప్పారు. డేవిడ్ లివింగ్స్టన్ ఆశ్చర్యపోయాడు, దేవుణ్ణి స్తుతించాడు. ఎందుకంటే తనతో అలాంటి సైనికులు ఎవరూ లేరు. అతను స్కాట్లాండ్కు వెళ్ళినప్పుడు ఆయన ఈ సంఘటనను తన సంఘంతో పంచుకున్నాడు. అప్పుడు ఒక వ్యక్తి లేచి, ఆ దినం మీ కొరకు ప్రార్థించాలని నాకు చాలా బలంగా అనిపించింది. మేమందరము ఒక 39 మందిని కలిసి మీ కొరకు ప్రార్థించాము అని చెప్పాడు. నీకు దూరంగా ఉన్న నీ వారి కొరకు దిగులు పడుతున్నావా? నీ తల్లి, తండ్రి, పిల్లలు, భర్త, భార్య దూరంగా ఉన్నారు. నేను వారిని చూడలేకపోతున్నాను. నేను వారికి ఏ విధంగా కూడా సహాయపడలేకపోతున్నాను అని వేదన పడుతున్నావా? ఈ సంఘటన గొప్ప ఆదరణని నీకు దయచేస్తుంది, గొప్ప సత్యాన్ని తెలియచేస్తుంది. నువ్వు దగ్గరగా ఉన్నా కూడా చేయలేనిది నువ్వు దూరంగా ఉండి కూడా నీ ప్రార్థన ద్వారా చేయగలవు. వారి చుట్టూ ఒక కంచెను ఏర్పరచగలవు. కనిపించేదైనా కనిపించనిదైనా ప్రతి విధమైన శక్తి నుండి నీ ప్రార్థన వారికి కంచె. మనము చూడకపోయినా దేవుడు పని చేస్తున్నాడు. ఆయన శక్తివంతుడు. ఆయన శక్తిని నీ ప్రార్థన ద్వారా నీ ప్రియమైన వారికి అందించటానికి ఈరోజు మోకాళ్ళు వేసి బలముగా ప్రార్థించు.